గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. ఎప్పుడు దేవునికి గర్విష్ఠులకు పడదు అసలే. గర్విష్ఠుడు సాతాను. వానికి మంచి అధికారాలు ఇచ్చినాడు సాతాను. ఎంత మంచి అధికారాలు ఇచ్చినాడంటే, ఈ యొక్క కెరూబులలో ఒకడు అన్నట్టు. 4 కెరూబులు ఉంటాయి. కెరూబులలో ఒకడు సుందరమైన వాడు, మంచి సంగీతకారకుడు, మంచి సంగీతం. దేవుడు వచ్చినప్పుడు, దేవుడు కూర్చున్నప్పుడు, దూతలు కూర్చున్నప్పుడు, సభాపర్వతం మీద కూర్చున్నప్పుడు సంగీతం నాదం చేసి దేవుని స్తుతించేవాడు అన్నాడు. మంచి అందగాడు. కానీ వాడు గర్వించినాడు. గర్వించిన వెంటనే వాడిని ఏం చేసినాడంటే పాతాళంలోకి త్రోసివేసాడు. గర్విష్ఠులను ఎప్పుడు గద్దిస్తాడు అన్నట్టు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఆజ్ఞలు ఏంటివి? 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో. తోరాలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 613 ఉన్నవి. ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యకాండము, ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఆజ్ఞలన్నిటినీ వాళ్ళు యూదులు ఏం చేస్తారనంటే ఈ విధంగా పరిశీలిస్తారు. యూదులు చదివే విధానం వేరు, మనం చదివే విధానం వేరు. యూదులు అన్నీ ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్నిటినీ అన్ని ఆజ్ఞలను వాళ్ళు తీసిండ్రు బయటికి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 613 ఆజ్ఞలు ఉన్నవి. అట్లా చదవాలి దేవుని వాక్యం. చదివి ఇట్లా చదువుకుంటూ పోవడం కాదు, ధ్యానం చేయాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి, ఎన్ని ఆశ్చర్యకారులు ఉన్నవి, ఎన్ని మాటలు ఉన్నవి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిండు అబ్రహాంతో, మోషేతో ఎన్నిసార్లు మాట్లాడిండు, నోవాతో ఎన్నిసార్లు మాట్లాడిండు, హనోకుతో ఎన్నిసార్లు మాట్లాడిండు అనేది అది తీయాలి. అవన్నీ తీసి స్టడీ చేయాలి. అప్పుడే స్టడీ అంటారు దాన్ని, బైబిల్ స్టడీ అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఒట్టిగానే చదువుకుంటూ పోతాం, అది స్టడీ కాదు. ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఈ శాపగ్రస్తమైనది ఏంటిదంటే చాలా ఘోరమైనది. ఆకాను ఏం చేసినాడు? ఆకాను ఆజ్ఞలను విడిచినాడు. ఆకాను ఏం చేసినాడు? ఆ గుడారంలో దోపుడు సొమ్మును పెట్టుకున్నాడు. వానిని, వాని కుటుంబాన్ని, వాని గాడిదలను, వాని ఆస్తిని, వాని అంతటిని చంపించిండు. ఏం చేసిండ్రు? చంపిండు. చంపేదాకా వాళ్ళు నిద్రపోలేదు, వాళ్ళు గెలవలేదు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. శాసనములు అంటే ఈ యొక్క టెస్ట్ మనీస్ అన్నట్టు. అంటే ఈదా అని అంటున్నట్టు 13 సార్లు ఉన్నది ఈ యొక్క 119వ కీర్తనలో. శాసనములు అనే 13 సార్లు ఉన్నది. నీ శాస్త్రములను నేను అనుసరించుచున్నాను. ఈ యొక్క టెస్ట్ మనీస్ నా మీదికి రాకుండా నిందను, తిరస్కారమును తొలగింపు. నీ శాసనములు నేను అనుసరిస్తుంటే నిందయు తిరస్కారమును వస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు వాటిని తొలగింపుము దేవా అని ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొందురు. సభ అంటే ఏంటిది? ఓ కమిటీ అయితే అన్నట్టు. అది ఓ కమిటీ. సభ అని అంటే ఓ కమిటీ. వాళ్ళు ఏం చేస్తారంటే వీన్ని ఎక్కడ దొరకబడదాము, వీన్ని ఏం చేద్దాము, సమావేశంలో మాట్లాడుకుంటారు. అధికారులు అలా ఎవరు? వాళ్ళు అధికారులు. నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు వీడిని ఎక్కడ పట్టుకుందాము, వీడిని ఎక్కడ వీడు దొరుకుతాడు అనేది వాళ్ళు సభ తీరుస్తారు అన్నట్టు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ సేవకులు ఏం చేస్తారు? కట్టడలు అంటే స్టాచ్యూస్ అన్నట్టు. స్టాచ్యూస్, కోక్,
ఈ హెబ్రీ భాషలో ఖోక్ అని అంటారు అన్నట్టు. కట్టడాలు 21 సార్లు ఈ యొక్క 119వ కీర్తనలో ఉన్నది. అవి ఏంటిదంటే మనము ఎట్లా నడవాలి అనేది చెప్పేది కట్టడ. మ్యారేజ్ చేసుకున్నప్పుడు భార్యతో ఎట్లా ఉండాలి, మ్యారేజ్ చేసేటప్పుడు ఏ ఏ అంశాలు ఈ మ్యారేజ్లో మాట్లాడాలి, ఈ యొక్క అన్ని విషయాలు వచ్చేది కట్టడాలు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. నీ శాసనాలు టెస్ట్ మనీస్ సంతోషకరములు. మనము శాసనములు టెస్ట్ మనీస్ వింటున్నప్పుడు బాధపడకూడదు, అది సంతోషకరం అన్నట్టు. అవి నాకు ఆలోచనకర్త, అవి మనకు ఆలోచన చెప్పేటివి అన్నట్టు. ఒకళ్ళు టెస్ట్ మనీ చెప్తుంటే వాళ్ళ యొక్క ఎక్కడ పడిపోయినారు, వాళ్ళు ఎక్కడ లేచిండ్రు అనేది వాళ్ళు చేస్తుంది. అప్పుడు మనం కూడా సంతోషించాలి, వాటిని పాటించాలి. వాళ్ళు అక్కడ పడిపోయారు కాబట్టి నేను కూడా పడిపోయే సూచన ఉన్నది అనే ఆలోచన రావాలి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఎంత బాధపడుతున్నాడో ఈ కీర్తనకారుడు. డాలెత్, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. వాక్యము మనలను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము మనలను బ్రతికిస్తుంది అన్నట్టు. నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా చర్య ఎంత ఎక్కడ చెప్పుకుంటాడు? ఎట్లా? ప్రార్థన ద్వారా మన చర్యలను చెప్పుకోవాలి, దినచర్యలను చెప్పుకోవాలి, ఈ మాసపు చర్యలను చెప్పుకోవాలి. నా చర్య అంతయు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధించాలి దేవా. నీ కట్టడలు ఏమైనావో, నేను ఎక్కడ తప్పిపోతున్నానో అవి నాకు బోధించుము దేవా అని ఆయన కీర్తనకారుడు అంటున్నాడు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధింపుము. టీచ్ అని అంటారు. బోధన అంటే టీచ్. నీ ఉపదేశ మార్గం ఏంటిది నాకు చెప్పుము. నీ ఉపదేశం ఏమున్నదో చెప్పుము. ఈరోజు నేను ఏం చేయాలో చెప్పుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదాను. ఆశ్చర్యకార్యాలను ధ్యానించాలి. ఆశ్చర్యకార్యాలు ఏంటివి? ఆయన గొప్ప కార్యాలు చేసినాడు. ఈ యొక్క ఐగుప్తు నుండి వాళ్ళను తీసుకొచ్చే ముందు, ఇశ్రాయేలును తీసుకొచ్చే ముందు గొప్ప కార్యాలు చేసినాడు ఆయన. గొప్ప ఆశ్చర్యకార్యాలు. అది రాత్రి అగ్నిస్తంభం వచ్చింది వాళ్ళకు. అది ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! అగ్నిస్తంభం ఇశ్రాయేల్ అందరికీ వెలుగిచ్చింది. వెలుగు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అది అక్కడ ఎండ బాగుంటుంది, 52 ఉంటుంది ఎండ, 52 డిగ్రీల ఎండ ఉంటుంది. అందుకోసం వాళ్ళకు పగలు మేఘస్తంభం. ఎండ నుండి వాళ్ళు ఉపశమనం పొందుకోవాలి. నీ ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి, ఎప్పుడు ధ్యానించాలి. 40 సంవత్సరములు ఆయన అగ్నిస్తంభమును మేఘస్తంభమును వాళ్ళకు ఇచ్చినాడు. అంటే వాళ్ళు ఎండ చేత బాధ చేత ఏమాత్రమును వాళ్ళు బాధపడకూడదు అని ఆ ఆశ్చర్యకార్యాన్ని మనం ధ్యానించాలి. వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయాడు. మన వ్యసనాలు ఉంటాయి, కొన్ని వ్యసనాలు ఉంటాయి, ఆ వీక్నెసెస్ ఆ వీక్నెస్ వల్ల మనం, నా వీక్నెస్ నాకుంటేవి, నీ వీక్నెస్ నీకుంటేవి. వీక్నెస్ శరీరంతో ఉన్నాము, రక్త మాంసంతో ఉన్నాం కాబట్టి వీక్నెస్లు ఉంటాయి. అవి ప్రాణము వాటి వల్ల నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. నీ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మనను స్థిరపరుస్తుంది. తవు స్ట్రెంగ్థెన్ దౌ మీ అకార్డింగ్ టు దై వర్డ్ అన్నట్టు. అంటూ దై వర్డ్ అంటే స్థిరపరచుము, అంటే స్ట్రెంగ్థెన్ అంటే బలపరచుము అన్నట్టు. స్థిరపరచుము అన్నది కానీ బలపరచుము. నీ వాక్యము చేత నన్ను బలపరచుము. వాక్యమే మనలను బ్రతికిస్తుంది, వాక్యమే మనలను స్థిరపరుస్తుంది, వాక్యమే మనకు బలము అన్నట్టు. కపటపు నడత నాకు దూరం చేయము. కపటపు నడత ఎప్పుడూ మనకు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలకు కపటపు నడత ఉండద్దు. ఏమవుతుంది? చాలా ఘోరంగా అవుతుంది.
నీ శపించబడతాం. నీ ఉపదేశమును నాకు దయచేయము. ఉపదేశము గ్రాంట్ మీ దై లా గ్రేషియస్లీ నీ ఉపదేశమును నాకు దయచేయము అంటున్నాడు. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. సత్య మార్గము సత్య మార్గం ఉంటుంది, అసత్య మార్గం ఉంటుంది. మార్గాలను మనము డైరెక్ట్స్ అంటున్నాడు. మార్గము అని అంటే డైరెక్ట్ హీబ్రూ భాషలో. నేను కోరుకొని ఉన్నాను, మనం కోరుకొని ఉండాలి. ఆయన మార్గము మనం కోరుకొని ఉండాలి. నీ న్యాయ విధులను నాకు బోధించము. న్యాయ విధులు అంటే జడ్జిమెంట్. ఎక్కడెక్కడ జడ్జిమెంట్ తీస్తున్నాడు దేవుడు, ఎక్కడ ఈ యొక్క అంత్యకాలంలో జడ్జిమెంట్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్కడ నీరు వచ్చి చచ్చిపోతున్నారు, ఎక్కడ అగ్ని వచ్చి కాలిపోతుంది, ఎక్కడ భూకంపం వచ్చి కాలిపోతున్నారు. న్యాయ విధులు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. న్యాయ విధులను ఏమంటారు? మిష్పాట్ అని అంటారు. 23 సార్లు ఉన్నాయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.